100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, నేను తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, గ్యారెంటీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఓటు వేయవద్దు. గతంలో ఇచ్చినటువంటి హామీ స్పష్టంగా 100 రోజులని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట మాట్లాడుతుంది. మొన్న తుగ్గూడలో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా రాహుల్ గాంధీ సోనియమ్మ తల్లి ఇచ్చినటువంటి గ్యారెంటీల విషయంలో మర్చిపోయినట్టుంది. కాబట్టి సందర్భంగా నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను, ఈరోజే కాదు కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ఇచ్చిన మాట మీద నిలబడలే. ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా బాధ్యతగా వివరించలే. కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కేసీఆర్ దగ్గర పంపారు. ఈరోజు కేసీఆర్ తన దగ్గర గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ దగ్గర పంపుతా ఉన్నారు. మరి ఎవరికి ఎవరు బీ టీమో చెప్పాలి, ఎవరికి ఎవరు ఒప్పందమో చెప్పాలి. ఈరోజు 2 పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ లేక నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల తెలంగాణలో పెరుగుతున్నటువంటి ఆదరణ, వస్తున్నటువంటి మద్దతు లేక గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యువత ఏదైతే బీజేపీలో చేరుతా ఉన్నారో దాని నుంచి దృష్టి మళ్లించేందుకు ఈరోజు వీళ్ళు పథకం ప్రకారము ఆయన బీజేపీలో చేరుతాడు, చేరేవాడు చెప్పాడు, చేర్చుకునేవాడు చెప్పాడు, మధ్యలో ఇంకో అని చెప్తాడు. వీళ్ళేదో బెయిల్ కోసం ఇంకేదో. బీజేపీ బెయిల్ ఇవ్వదు, ముఖ్యమంత్రికి తెలియాలా. ఆయన ఒక ముఖ్యమంత్రి బాధ్యతలో కుర్చీలో కూర్చున్నాడు. రేపు తెలంగాణలో జరిగేటువంటి బెయిల్ ఆయనే ఇస్తాడని అడుగుతా ఉన్నాను. రేపు తెలంగాణలో జరిగేటువంటి అన్ని రకాల బెయిల్లు ముఖ్యమంత్రి ఇస్తాడా? ఈరోజు ఏ రకంగా భారతీయ జనతా పార్టీని అంటాడు ఆయన? రేపు అన్ని రకాల బెయిల్స్ ఈ యొక్క అనేక రకాల కేసులు తెలంగాణలో జరుగుతున్నాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదో కేసీఆర్ కూతురుకు బెయిల్ ఇప్పించి 5 సీట్లలో సుపారీ తీసుకురని మాట్లాడతారు. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా రేవంత్ రెడ్డి కూడా బెయిల్ ఇప్పిస్తారని అడుగుతా ఉన్నాను. ఆయన చేతిలో ఉన్నాడు తను బెయిల్ ఇచ్చేది. సంవత్సరాల తరబడి ఢిల్లీలో బీరు బ్రాండీకి సంబంధించినటువంటి అవినీతి కుంభకోణంలో మంత్రులు జైల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడు. అందులో కేసీఆర్ కుమార్తె ఒకటి. అది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలకు ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి అంశం. కాబట్టి వీళ్ళు ఎంతసేపు భారతీయ జనతా పార్టీని విమర్శించడమే ఏకంగా పని పెట్టుకున్నారు.
తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చినటువంటి 40 సీట్లు